మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాం. ప్రభు బల్ల పరిశుద్ధమైనది. మనం కూడా వాక్యానుసారంగా పరిశుద్ధమైన బలలో ప్రవేశించక ముందు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాం. రండి బ్రదర్. దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగు. 29వ వచనం కూడా, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందుకని 31వ వచనం కూడా చదువు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదము. మరొక భాగాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే చాలు. ఈ వచనము చివరిగా ప్రశ్నతో ఆగిపోయింది. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? ఈ ప్రశ్నకు సమాధానం తీసుకొని మనం మనస్సాక్షి చేత పరీక్షించబడి మనస్సాక్షి దోషారోపణ చేసినటువంటి ప్రతిదీ యథార్థంగా ఒప్పుకొని ప్రభు బలలో పాలు పొందాం. ప్రభు బల్ల పరిశుద్ధమైనది. గుర్తుపెట్టుకోండి, నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి. పరిశుద్ధులుగా ఉండటకే మిమ్మల్ని పిలిచాను. ఎంత మంచి మాటలండి. పరిశుద్ధులుగా ఉండటకే మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండటకు నేను మిమ్మను. పరిశుద్ధత విషయములో తన ఘటమును కాపాడుకొనుట దేవుని చిత్తము. అర్థమే. అందుకనే పరిశుద్ధత లేకుండా హెబ్రీ పత్రిక 12:14 ఇవన్నీ చూపించడానికి సమయం లేదు. హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ప్రభువును చదువుతారా మాట ఎంత బాగుందో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. వెరీ గుడ్. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా అర్థమే. మనం ప్రభువును చూడాలంటే అర్థం మనం ఏం చేస్తాం? మునిగి లేస్తే అయిపోయిందిలే అమ్మయ్యా అనుకుంటాం. ఈ వచ్చిన భాగాల్లో మనం ధ్యానించుకొని నిజంగా ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుని భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు ఎంత వందనములు. ఈ మధ్యాహ్న కాల సమయములు ప్రభు వల్ల మా మధ్యకు వచ్చిందయ్యా. మమ్మల్ని అందరినీ చూస్తుంది. యేసు అందరి హృదయాలు ఎరిగినవాడు కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ఆ బలలో పాలు పొందాలి. ఇతరులను పరీక్షించే సమయం కాదు, ఇతరుల వైపు ఏలు పెట్టి చూపించేటువంటి సమయం అసలే కాదు. కానీ నిజంగా ప్రభు వల్ల మమ్మల్ని మేము పరీక్షించుకొని, నన్ను నేను పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందాలి. ఎందుకంటే ప్రభా, ఒక దినం రాని వస్తుంది, ప్రతివాడు తన్ను గురించి లెక్క ఒప్ప చెప్పవలేను. ఆ దినాలు దగ్గర పెడుతున్నాయి తండ్రి. మా లెక్కలు సరిచేసుకోవాలి. మా లెక్కలు సరిచేసుకోవడానికి మరొక ప్రభుదినాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మరొక మాసము, మరొక ప్రభుదినం మీ కృపచేత మీరు మాకు దయచేస్తూ వచ్చారు దేవా. కనికరించు నాయన, క్షమించు. యోగ్యంగా
ప్రభు బలలో పాలు పొందుటకు సహాయం చేయండి. ప్రభు బల్ల ఎలా బ్రతకమంటుంది, నేను ఎలా బ్రతుకుతున్నా? ఈ ప్రశ్న వేసుకుంటే మా జీవితంలో మేలు పొందుతాం. దేవాన తండ్రి, విశ్వాస జీవితం అనేది ఏదో తేలికైంది కాదు. ఏదో నిజంగా నామకార్థంగా ఏదో నిజంగా వెళ్తున్నాము, ఆదివారం వచ్చాము వెళ్ళాము కాదు. కానీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితంలో కొనసాగటకు నేర్పించు. దేవాన తండ్రి, మీ వాక్యము సత్యము, మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించి మా త్రోవకు వెలుగు. నా తండ్రి, ఇలాంటి వాక్యాన్ని చేతపట్టుకొని లోకంలో మేము జ్యోతుల వలె వెలుగుట కొరకాయి మమ్మల్ని సిద్ధపరచు. ప్రేమించి రక్షించుకొని మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టక సంఘం ఇచ్చారు, సహవాసం ఇచ్చారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించే అనుభవాలతో మిమ్మల్ని సేవించేటువంటి ధన్యతనిచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషాలు తండ్రి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ముందుకు సాగటకు సాయించి కనికరించమని, నిష్ప్రయోజకుని తండ్రి, బలహీనుని దేవాన తండ్రి, నీ ప్రజల మధ్య నిలబట్టుకు మాత్రం యోగ్యుని కాదని ఒప్పుకొనక తప్పదు. దయచేసిన తండ్రి, మనుషుని స్థానంలో మీరుండయ్యా. కేవలం నోటి బోరగా మాత్రమే వాడుకు తండ్రి. మనుషుడు మాట్లాడితే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదయ్యా. మీరే ఒక్కొక్కరితో మాట్లాడినాయన. ఎవ్వరు కూడా ఖాళీ హృదయాలతో వెళ్లకుండా సహాయం చేయ తండ్రి. లోకంలో పరిస్థితులు బాగులేవయ్యా తండ్రి. ఏ దినము ఏమి సంభవిస్తుందో తెలియని రోజులు దయచేసిన తండ్రి, దినం వెంట దినం, నెల వెంట నెల, నా తండ్రి, సంవత్సరం వెంట సంవత్సరాలు కొనసాగుతున్నాయి. కానీ మా జీవితాల్లో తండ్రి, మీరు ఆశించిన రీతిలో, మీరు ఆశించిన అంతస్తులో మిమ్మల్ని సేవించటకు మాకు నేర్పించు. ఒక దినం రానే వస్తుంది దేవా నా తండ్రి. ఆ దినములో నా తండ్రి మేమందరము నా తండ్రి నీ ఎదుట నిలబడాలి. ప్రతివాడు తండ్రి గురించి తాను దేవునికి లెక్క ఒప్పగింపవలేను. దేవా నా తండ్రి కనికరించి ఆ దినము రాకముందే, భూమి మీద మా ప్రాణాలు పోకముందే నా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకొని దేవా నా తండ్రి మనస్సాక్షి దోషారోపణ చేసి ప్రతిదీ నా తండ్రి దేవా పరీక్షించుకొని ప్రభు అయిన యేసు రమ్ము అని ధైర్యముగా నా తండ్రి నీ రాకడ కొరకు ఎదురు చూసి ప్రజలంగా ఆశీర్వదించు. మనకు సారిన తండ్రి దేవా మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకో. దేవా నా తండ్రి, యవనస్తులు అటు ఇటు తిరగకుండా తండ్రి, ఏ కారణం లేకుండా నా తండ్రి అటు ఇటు తిరగన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నైనా నీ స్వరం వినడానికి సహాయం చేయండి. నా తండ్రి భౌతికమైన స్వరాలు నా తండ్రి దేవా కట్టి పెడితే దైవ స్వరం వినబడుతుంది. నిజంగా భౌతికమైన స్వరాలతో అటు ఇటు చూస్తే నా తండ్రి ప్రభు భౌతికమైన స్వరం నా తండ్రి మేము వినాలని ఆశపడితే ఆత్మీయ నా తండ్రి మీ స్వరం కరువు అవుతుంది. అలాగున మీ స్వరము బహు మెల్లనైన స్వరం దేవా కనికరించి మాతో మాట్లాడు. మమ్మల్ని సరిచేసి యోగ్యంగా పరిశుద్ధమైన బలులో పాలు పొందుట కొరకై సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. చాలు. ప్రభు బల్లాను సమీపించక ముందు వాస్తవంగా ఈ రెండో వర్తమానం కూడా బ్రదర్కి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ సడన్గా మీరే తీసుకొని ఉంటున్నారు. సరే, ఏదేమైనా దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాం. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. తర్వాత మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే. ఈ భాగములు ఎన్నిసార్లు కనపడతాయి? మీరు, మిమ్మును, మీరే, మీరు, మీలో, మీరు. ఈ సమయము ప్రతి మనుష్యుడు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆఖరిగా ఈ వచనం ప్రశ్నతో ఆగిపోయింది. ఏమని? మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు మిమ్మును గురించి మీరే ఎరుగరా? ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్ల మన మధ్యకు వచ్చింది. ప్రభు బల్ల పరిశుద్ధమైనది,
ప్రభు బల్ల పరిశుద్ధమైనది. మనము కూడా పరిశుద్ధంగా ప్రభు బలలో పాలు పొందాలి. దేవా, పరిశుద్ధంగా ప్రభు బలలో పాలు పొందాలి. కానీ అదే పరిశుద్ధంగా ప్రభు బలలో పాలు పొందకుండా ఏదో ఆచారపూర్వకంగా అర్థమైందా? ఉదయం ఒక ఆమె నేను ఫోన్ చేస్తామంటే ఒక సహోదరి అంటుంది, ఈరోజు ఏమంటారు, మొదటి ఆదివారము మొదటి ప్రభుదినం బల్ల ఇచ్చేదాన్ని ఏమంటారు, ఈరోజు ఏదో అంటారండి, మంచి మాట వాడతారు, నాకు తెలియదు, ఏమంటారమ్మా, సంస్కారం. నాకు అర్థం కాల. ఈరోజు సంస్కారం ఆదివారమే గారు వెళ్ళి రావాలి. మిగతా ఆదివారాలు ఏమైనాయి చెప్పక్క, నయమక్క చెప్పు. ఈ ఆదివారం అంట సంస్కారం ఆదివారం అంట. అర్థమే, మంచిదే, సంస్కారం ఆదివారం. ఇంకొక మాట అంటారండి, మంచి మాట, కృష్ణ నాకు తెలుసు, ఏమంటారన్నా తెలియదా, ఏమంటారు, పల్ల. ఇంకొక మాట కూడా అంటారు. ఏదేమైనా నిజంగా ప్రభు బల్ల అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సంస్కారం ఆరాధనగా ఆదివారం కానీ, బల్లారాధన కానీ, ఇంకోటి కానీ ఏది ఏమైనా సరే ప్రభు మన ద్వారా కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. అందుకని దేవుని వాక్యములో ఉంది, కార్య ఆరంభము కంటే. చూసారా, చాలాసార్లు నేను ఈ మాట గుర్తు చేస్తాను. ఈ మాట పదే పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు చెప్తానే ఉంటాడు. ఆరంభం అనేది మనకు చాలా సులభంగా ఉంటుంది. అర్థమైందా? ఆరంభం అనేది చాలా సులభం ఉంటుంది, కానీ మన విశ్వాస యాత్రను కొనసాగించడము చాలా కష్టం. విశ్వాస జీవితాన్ని కొనసాగించడము ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు. అర్థమే, రాత్రి మనం విజ్ఞాపనలో ఒక మాట చూస్తూ వచ్చాం. ఏమని చూస్తూ వచ్చాం గుర్తున్న వాళ్ళు చెప్తారా? దేవుని చిత్తము అనే మాటను గురించి ధ్యానించాం. దేవుని ప్రజలు వచ్చారు. దేవుని చిత్తం అంటే ఏమిటి, దైవ చిత్తం అంటే ఏమిటి, స్వచిత్తం అంటే ఏమిటి, సాతాను చిత్తం అంటే ఏమిటి? కొన్నిసార్లు నిజంగా సాతాను కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడు పూనుకుంటాడు. మనుష్యుడు కూడా నిజంగా మనకు అనుకోకుండా మన స్వచిత్తం పైన ఆధారపడతాం. ఇవన్నీ రాత్రి కొన్ని భాగాలు మేము చూస్తూ వచ్చాం. అయితే దైవ చిత్తము చేయడం చాలా కష్టం. దైవ చిత్తానికి మనము క్రయము చెల్లించాలి. దైవ చిత్తానికి మనము క్రయము చెల్లించకపోతే అర్థమే, నిజంగా దైవ చిత్తం మనలో నిజంగా కార్యసిద్ధి కాదు. అందుకని రాత్రి చెప్పుకున్న భాగం చూస్తాం. ఒక కుష్ఠరోగి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? కుష్ఠరోగి వచ్చి, ప్రభువా, నేను చదవండి మాట 8వ అధ్యాయంలో తీసిన వారు త్వరగా ఏమంటాడు, నాకు ఆయన కుష్ఠరోగం వచ్చింది, చదవండి. ఆయన ఏమన్నాడు చెప్పమ్మా, ముందు ఆయన ఏమన్నాడు, పై భాగంలో రావాలి, అక్కడి నుంచి చదవాలి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, నీకిష్టమైతే, అర్థంగా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. నీకిష్టమైతే, ఇది దైవ చిత్తములోనికి దేవుని ప్రజలు నడిపిస్తుంది. మన ఇష్టాన్ని నెరవేర్చుకునే దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేదాని కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని ఇష్టాన్ని, ప్రభువా నీ చిత్తమైతే. అందుకని యేసు ప్రభు వారు కూడా అప్పగించబడక మునుపు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే పొందబోయే కలువరి శ్రమలు ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన సిలువ వేస్తారని తెలుసు, మరణిస్తారని తెలుసు ఆయన అంటాడన్నమాట. తండ్రి, ఈ గిన్నె నా నుండి తొలగించు, ఆయన నా ఇష్టం కాదు, అవుందన్నమాట, నా ఇష్టము కాదు అనే మాట ఉందా? నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము. ఈ మాట కొరకు నేను చదివించా. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు,
నీ చిత్త ప్రకారమే. చూసారా, అయినా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. దేవుని ప్రజలముగా ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే దైవ చిత్తాన్ని నెరవేర్చే ప్రజలముగా మనం ఉండాలని. దేవుని చిత్తము, దేవుని ఇష్టము తన ప్రజల ద్వారా ఆయన నెరవేర్చుకోవడానికి లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అయినా నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తము. దైవ చిత్తానికి సంపూర్ణంగా తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అందుకనే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని ఎరక్క ముందు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత నీ ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని చేసే ప్రజలముగా మనం ఉన్నాం. దైవ చిత్తానికి మనల్ని మనము లోపడితేనే తప్ప నిజంగా దేవుడు మనకు అందుతాడు. దైవ చిత్తానికి లోపడకపోతే దేవునిలో మనం సంతోషించలేం. దేవుని వాక్యం మనకు అర్థం కాదు. దేవుని కొరకు మనం సాగలేం. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాం. ఎప్పుడు రక్షించబడినామంటే అంతే. ఎందుకు? కారణం ఏంటంటే దైవ చిత్తానికి మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడి నిజంగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఆయన చేతిలోకి రావాలి మనం. ఓ ప్రభువా, నన్ను రక్షించుకున్నవయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ పాత్రగా నన్ను వాడుకో అని మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. రక్షించబడము ఎంత ప్రాముఖ్యమో, దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు అనేటువంటి ప్రశ్నను మనం ఎప్పుడు వేసుకోవాలి. మర్చిపోబాకండి మాట. ప్రభువు నిన్ను రక్షించాడు అంటే ఏదో నెలకొకసారి ఆదివారం వెళ్ళి సంస్కారానికి వెళ్ళరమ్మని కాదు, కానీ ఎందుకు రక్షించాడంటే దేవుడు ఒక కారణము, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశముతో, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు నీ పక్షాన, నీ ద్వారా నిజంగా ఆయన నామము ఘనపరచబడుట కొరకే ప్రభుని ఏర్పరచుకున్నాడు. అందుకనే ప్రభు మనల్ని రక్షించడం ఎంత ప్రాముఖ్యమో, రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేని కొరకు నన్ను ప్రభు రక్షించాడు, ఆయన ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశముతో ప్రభు నిన్ను రక్షించి సంఘములోనికి తీసుకొచ్చాడు. మనం ఏం చేస్తాం? సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తాం. వస్తే వస్తాం, మానుకుంటాం. అంతేనా? మనం ఇష్టమైతే వస్తాం, కష్టమైతే అన్న కాలు నొప్పి, కన్ను నొప్పి, ఆ నొప్పి కాదు. కానీ దేవుడు ఎందుకంటే దైవ చిత్తము నీ ద్వారా జరిగించేదాని కొరకై దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి నేను తీసుకొచ్చాడు. అర్థమే? అందుకని ఆయన చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే మనము దేవుని చేతి కిందికి రావాలి. అందుకని నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞయం. ఎప్పుడు కూడా ఆయనకు మనం ఎప్పుడైతే ఆయనకు మనల్ని మనం లోపడతామో ఆయన వాడుకుంటాడు. ఏలీ దగ్గర సమూయేలు ఉన్నాడు. ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. అప్పుడు దేవుని స్వరము డైరెక్ట్గా సమూయేలు దగ్గరికి వచ్చింది. సమూయేలు, ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో తలంపు ఏంటంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరము ప్రభు నన్ను ఎందుకొరకు రక్షించుకున్నాడు, దేని కొరకు రక్షించుకున్నాడు, ఏ పని కొరకు నన్ను రక్షించుకుని, నేను చెప్తా, ఏ పని లేకుండా, ఇది మీ డైరీలో రాసుకోండి, పర్వాలేదు. ఏ పని లేకుండా పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకొనుట కొన్నిసార్లు బహుశా చాలా కష్టంగా ఉంటుంది. ఏ పని లేకుండా. అందుకని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏముందన్నమాట తర్వాత దాన్ని ఫిల్ చేయండి. ఏముందన్నమాట? పీటర్ ఫిల్ చేయదాన్ని. బలా నమ్మకమైన మంచి దాసుడా. తర్వాత ఏముంది? కాదు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏముంది తర్వాత? చెప్పండి, బైబిల్ తెలుసునా? వింటున్నారు రోజు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఉందన్నమాట. చదువుతారన్నమాట. ఎక్కడుంది? మత్తయి సువార్తలనా? ఎక్కడుందన్నమాట? తీయండి అన్నమాట. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఎక్కడుందమ్మా? చూడండి అన్నమాట. తీసినవారు త్వరగా చదవమ్మా. దొరికిందా?
బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎన్నో వచ్చినమ్మా? 25వ అధ్యాయము చదవమ్మా. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో ఈ మాట నిజంగా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి. 23 వచ్చిన కూడా చదవమ్మా. యజమానుడు నీవు ఈ కొంచెములో నమ్మకమైన మరి నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. సరే, నిజంగా దేవుడు మనకిచ్చింది కొంచెమే. ఏంటది? ఏ పరిచర్య ఇచ్చాడో. దేవుని ఇంట్లో ఏ పరిచర్య నీకు ఇచ్చాడండి? ఏ పరిచర్య లేకుండా ప్రభువును సేవిస్తున్నాను, ప్రభువును నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను అనడం నిజంగా అది న్యాయం కాదు. ఏ పరిచర్య లేకుండా నిజంగా ప్రభువు నీ జీవితంలో, ప్రభు నీ ద్వారా సంతోషపడలేడు. ప్రభువుని నిజంగా ప్రభు ద్వారా నువ్వు సంతోషపడలేవు. ఏ పరిచర్య అయితే నిజంగా దేవుడు ఇచ్చాడో ఆ పరిచర్య నువ్వు కొనసాగినప్పుడు దేవునికి నీకు ఉన్నటువంటి సరైన సంబంధము అర్థం ఎంతో నిజంగా నమ్మకంగా కొనసాగుతుంది. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, చూడమ్మా ఎక్కడదమ్మా, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నామా? దేవుడు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్నామా? అపనమ్మకస్తుడు నా ఇంట్లో ఉండకూడదే. ఏ పరిచర్య లేకుండా ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంతకాలమైంది నేను రక్షించబడి? ఎందుకొరకు ప్రభు నన్ను రక్షించాడు? దేని కొరకు నన్ను రక్షించాడు? ఏ పరిచర్య కొరకు నన్ను రక్షించాడు? ఏ పని కొరకు నన్ను రక్షించాడు? అర్థం. నేను ధైర్యంగా చెప్పగలను, ప్రభు మహిమార్థమే నేను ధైర్యంగా చెప్పగలను. ప్రభు నన్ను రక్షించినటువంటి మొదటి దినాల్లో మొట్టమొదటిగా దేవుని పరిచర్య నిజంగా కొనసాగుతూనే వచ్చాను. ఆ తర్వాత తబలా వాయించడం కూడా అర్థమైంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. నిజంగా ఆ స్థానంలో నేను లేకపోతే ఆ స్థానము ఖాళీగానే ఉంటుంది. ఆ స్థానం నిజంగా నేను లేకపోతే పెద్ద పెద్ద నిజంగా మీటింగ్స్లో కూడా అర్థమే. ఒకసారి అరవింద్ మంకుల మీటింగ్స్ వచ్చాయి. అర్థమే, పాటలు నిజంగా పాడుతా ఉన్నాను. నేను పరిచర్య చేసి లేటుగా ఇంటికి వెళ్ళాను. ఆలస్యంగా వచ్చే వరకు ఆ ప్లేస్ అక్కడే ఖాళీగా ఉంది. నాకంటే ముందు ఒక ఆయన ఎంత ప్రవీణుడుగా నిజంగా ప్లే చేస్తూ ఉన్నాడు. అంకుల్ ఒకటే మాట అన్నాడు, తబలా నువ్వు ఆపు అన్నాడు. అరవింద్ మంకులు తబలా నువ్వు ఆపు అన్నాడు. ఏమంటే నేను ఆఖరణ వచ్చాను కాబట్టి కొన్నిసార్లు ముందుకు రావడానికి సాహసించలే. ఎందుకంటే లాస్ట్ని వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆఖరణ వచ్చేదే కాకుండా వారిని తొక్కుంటూ చేసుకుంటూ ముందుకు వస్తారు. అది కాదు. నువ్వు చివరికి వచ్చావు కాబట్టి నిజంగా కూర్చో. అది ప్రభుకు మహిమ. కొంతమంది ఏం చేస్తారంటే అర్థంగా ఇక్కడ కాదు, మనం చిన్న సంఘంలో కొంతమంది పెద్ద పెద్ద సంఘాలు ఏం చేస్తారంటే ఆఖరణ వచ్చి ఆడ వాక్యం వినేటోళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. పక్క జరుగు, నువ్వు అక్కడ జరుగు, నేను ఇటు జరుగు, అట కూర్చో, నువ్వు అక్కడ జరుగు. ఇది కాదు. ఆ సమయంలో నేను ఆఖరణ కూర్చున్నప్పుడు దైవజనుడు పాటలు పాట ఆయన వచ్చాడు. బ్రదర్ ఎక్కడున్నారు? దయచేసి రండి తప్పల కాడికి. ప్రభు మహిమార్థమే చెప్తున్నా నేను. దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య నిజంగా మన జీవితంలో ఎప్పుడు కూడా నిజంగా అలక్ష్యం చేయకూడదు. ప్రార్థన పూర్వకంగా ప్రభు ఏ పరిచర్య కొరకు, ఏ పని కొరకు ప్రభు నిన్ను లోకములో నుండి ప్రత్యేకపరుచుకొని సంఘములోనికి తీసుకొచ్చాడో దాన్ని కొనసాగించే దాని కొరకాయ అర్థమే. దాన్ని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు మనల్ని రక్షించాడంటే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మనల్ని రక్షించాడయ్యా. ఏదో రక్షించాడంటే మునిగి లేసామని కాదు, అయిపోయింది అనుకోవద్దు. ఆయన యొక్క ఉన్నత ఉద్దేశము నీ ద్వారా భూమి మీద, నీ ద్వారా సంఘములో నెరవేర్చబడుటకే ప్రభు నిన్ను రక్షించాడు అంతే. అయితే ఈ సంఘాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవుని సంఘములో నిజంగా ఉన్నాము కానీ, ఫలాని సంఘం అంటున్నాం కానీ దేవుడు ఆశించినటువంటి రీతిలో కొనసాగుతున్నామా? దేవుడు ఆశించిన పరిచర్యలో నిజంగా నువ్వు నిలిచి ఉన్నావా? లేకపోతే దాని ద్వారా ప్రతిఫలం ఏంటంటే నీలో ప్రభు సంతోషించలేడు, ప్రభువులో నీవు సంతోషించలేవు.
వస్తావు, నామకార్థంగా వాక్యం వింటావు, వెళ్ళిపోతావు. కానీ ఆయనతో పెనవేసుకునేటువంటి సరైన సంబంధాన్ని కలిగించేది ఏంటంటే పరిచర్య. అందుకని అంటాడు, ప్రతి ఒక్కరిని ప్రభు 3 పిలుపులతో పిలుస్తారంట. మొదటి పిలుపు అర్థమైందా, లోకములో నుండి అర్థమైందా సంఘములోనికి పిలుస్తాడు. అర్థమైందా, లోకములోని సంఘములోనికి పిలిచి నిన్ను విశ్వాసము ద్వారా నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీరుస్తాడు. రెండవ పిలుపు, ప్రతి విశ్వాసిని దేవుడు నిజంగా ఎందుకు పిలుస్తాడంటే పరిశుద్ధతలో నుండి పరిచర్యకు పిలుస్తాడు. లోకం నుండి ప్రత్యేకపరుచుకున్న తర్వాత సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత సంఘంలో నిన్ను ఊరికే కూర్చోమ్మా, వెళ్ళిపోమ్మా, పర్వాలేదమ్మాను, వారానికి ఒకసారి రమ్మ, నెలకు ఒకసారి రమ్మ, నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మ అని ఎప్పుడు కూడా దేవుడు చెప్పాడు. పరిశుద్ధునిగా చేసిన తర్వాత దేవుడు పరిచర్య ఇస్తాడు నిజంగా సంఘంలో. ఈ పరిచర్య ద్వారా మాత్రమే పరలోకం వస్తుంది. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధత, పరిచర్య, చివరిగా అర్థం పరలోకపు పిలుపు. ఈ 3 పిలుపులు. మొదటి పిలుపు ఏంటంటే పరిశుద్ధతలో ఉండాలని ప్రభు నిన్ను పిలిచాడు. పరిశుద్ధునిగా చూడాలని ప్రభు పిలిచాడు. ఈ పరిశుద్ధతను కొనసాగించుకోవడానికి పరిచర్య నిజంగా నీకు అవసరం. పరిచర్య నీకు అవసరం అండి. రెండవదిగా ఈ పరిచర్య ద్వారానేమో పరలోకం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ 2 పిలుపులకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కానీ చివరి పిలుపుకు మాత్రం నీవు రాను అనే దానికి నిజంగా వీల్లేదు. తెలుసా నీకు? పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రమ్మంటే నేను రానంటవేమో, పరిచర్య చేయమంటే నేను చేయనంటవేమో. చివరి పిలుపు ప్రభువు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు మాత్రము నిజంగా నువ్వు రాను, ఈ 2 పిలుపుకు నేను రానయ్యా అని నిర్లక్ష్యం చేస్తావు, కానీ ఆ పిలుపు మాత్రం తప్పకుండా ఒక దినం వస్తుంది. ఆ పిలుపుకు సిద్ధంగా ఉంటే నీవు ధన్యుడివే, ధన్యురాలువే. ఆ పిలుపు కొరకు నీవు సిద్ధపడాలి. అందుకనే ప్రభు మనల్ని రక్షించిన తర్వాత సంఘములోనికి తీసుకొచ్చి పరిచర్యను అప్పగిస్తాడు. ఈ నేటి వరకైనా నా పరిచర్య ఏంటయ్యా, నా పని ఏంటయ్యా అర్థందా. ఒక సహోదరి అంటుంది, పేరు చెప్పను, నిజంగా అన్న యవనస్తుడు చేపలు చాలా చక్కగా పరుస్తాడన్నా. అర్థందా, చాలా చక్కగా పరుస్తాడన్నా. చూసారా, నిజంగా ఉదయకాలం వంటశాలలో నిజంగా 6 గంటలకు బిడ్డలు ఎంతో ప్రయాసపడి అందరికంటే ముందుకు వచ్చారు. నాకు ఎంత సంతోషం. ప్రభు వారి ద్వారా ఎంత సంతోషపడతాడు. 6 గంటల నుంచి పరిచర్య చేసి వంటశాలలో తిరిగి పాటలకే వారు సిద్ధపడి వచ్చారు. ఈ పరిచర్య నిజంగా ప్రభు మనల్ని ప్రేమించి నిజంగా పిలిచాడు. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నీకు ఇచ్చింది కొంచెమే, నీకు ఇచ్చిన పరిచర్య కొంచెమే, నీకు ఇచ్చిన సంఘము కొంచెమే, నీకు ఇచ్చింది కొంచెమే. ఈ కొంచెములో నమ్మకంగా కొనసాగుతున్నావా? ప్రభు నిన్ను పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఏ పరిచర్య కొరకు పిలిచాడు? ఓ దేవా, ఇంతవరకు నా పరిచర్య ఏమిటో నాకు తెలియదయ్యా. నా పరిచర్య ఏమిటో నేను తెలియకుండా నా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను, నన్ను క్షమించయ్యా. సంగమలో పాటలు పాడే పరిచర్య ఉంది, వాయిద్యాలు వాయించే పరిచర్య ఉంది, మందిరం శుభ్రం చేసే పరిచర్య ఉంది. నిజంగా అందుకని ఉదయకాలం యవనస్తులతో నేనన్నా, ఈ 2 సౌండ్ బాక్సులు బయట ఒకటి పెట్టాలి. నిజంగా ఎన్నో పరిచర్యలు సంఘములో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ వాక్య పరిచర్య చేసేవారు అవసరం. వాయిద్యాలు వాయించేవారు. ఏదైనా ప్రభు కుమార్ వచ్చాడు, అర్థందా, ఏలూరు నుంచి, లేకపోతే డోల కట్నే ఉండేది, అర్థందా, ఈ కీబోర్డు నాకు వచ్చడానికి అటు వాయిస్తున్నా. ఎన్నో పరిచర్యలు సంఘంలో ఉన్నాయి. అందుకని ఒకటి, ప్రభువా నన్ను రక్షించుకున్నావయ్యా, ఏ పని కొరకు నిజంగా నన్ను రక్షించుకున్నావు? దేవుని ఇంట్లో ఏ కొరత ఉంది? దేవుని ఇంట్లో ఏ పని కొరత ఉంది? ఏ పని కొరకు నిజంగా అనే ప్రశ్న నువ్వు వేసుకోకపోతే నీ రక్షణకు అర్థం ఉండదు,
ప్రభువు నీలో సంతోషించలేదు. నేను యథార్థంగా ధైర్యంగా చెప్పగలను. హెబ్రోన్లో ఒక ఆయన పేరుంది. ఆయన పేరే తపలా దానమన్న అంటారు. ఆయన పేరే తపలా దానమన్న. అర్థమే అలాగున ఆ పరిచర్యల ద్వారా ప్రభువు నిజంగా వారికి ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు. మనం కూడా దేవుని ఇంట్లో బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా ప్రభు అంటాడా? నిజంగా బలా నమ్మకంగా ఉన్నావమ్మా, అయ్యా నువ్వు బలా నమ్మకంగా దేవుని సేవిస్తున్నాము. ఒకడితో అంటాడు ఏమని, సోమరివైనా, ఎక్కడుందన్నమాట? అదే 24వ అధ్యాయంలో ఉందన్నమాట. 26వ వచనం. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఈ 2 పిలుపులకు మనం సిద్ధంగా ఉన్నామా? సోమరి వలే దేవుని ఇంట్లో ఏ పని లేనో ఏమంటారండి? ఏ పని లేకపోతే ఏమంటారు పీటరు? మన ఇంట్లో ఉండరు. ఒక తండ్రికి 5 మంది కొడుకులు పడుతుందా? పెద్దోడు ఈ పని చేస్తున్నాడు, చిన్నోడు ఆ పని చేస్తున్నాడు, నడిపోడు ఈ పని చేస్తున్నాడు, చిన్నోడు ఆ పని, ఆఖరుడు ఒకడు ఉన్నాడయ్యా వాడు పడుతుందా? వాడు టయానికి వచ్చి తిని వెళ్ళిపోతున్నాడు. వాడు టయానికి వచ్చి తిని వెళ్ళిపోవడమే కానీ వాడికి ఏ పని లేదు. వాడు టయానికి వచ్చి కరెక్ట్గా టయానికి వచ్చి తినేది, మళ్ళీ రాత్రి వచ్చేది 10 గంటలకు ఎప్పుడు వచ్చి తినిపోతున్నాడు. కొన్నిసార్లు విశ్వాసులు కూడా దేవుడి ఇంట్లో అట్ట నిజంగా ఏ పని లేకుండా తినిపోతే తండ్రికి సంతోషమా దుఃఖమా అండి? సంతోషమా దుఃఖమా చెప్పండి? అడుగుతుందా? ఎంత దుఃఖపడతాడో తండ్రి. అయ్యో వాడొస్తాడు, ఏ టైంలో వస్తాడో తెలియదు వాడికి. అన్నం పెట్టుకుంటాడో తింటాడో అడుగుతుందా, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ టైంలో అర్ధరాత్రి అందరు పండుకున్నాక వస్తాడు. వాడి ఇష్టం. ఆ వచ్చేటోడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడైనా ఏ సమయానికైనా వస్తున్నాడు. వీళ్ళు భోజనం చేసినాకైనా వస్తాడు, అర్ధరాత్రి అయినా వస్తాడు. అర్థందా? అన్ని కార్యకలాపాలన్నీ చేసుకుని ఎప్పుడైనా వస్తాడు. అందుకని ఏ పని లేకపోతే ఏం చేస్తారంటే, ఏ పని లేని వాళ్ళు నిజంగా వారికి సమయం గుర్తున్నది పాపం. నమ్మకంగా పరిచర్య చేసేవారు మాత్రం సమయానికి నిజంగా అమ్మో మందిరానికి వెళ్ళాలంట. ఏ పరిచర్య లేకపోతే ఎప్పుడు పోతే ఏమిలే, దేవుని ఇంటికి ఎప్పుడు పోతే ఏమిలే. 10:30 కంటే కొంతమంది ఎన్ని గంటలకు వచ్చారో మనకే తెలుసు. ఒక అధికారి దగ్గరికి పీటర్ నిజంగా ఆడదన్నా ఆ బ్యాంకులో చేస్తున్నాడు. 12 గంటలకు పోతే అధికారి ఏమంటాడు? పక్కనే ఉన్నాడు సారు, పీటర్ వాళ్ళ సారు, అసిస్టెంట్ మేనేజర్ గారు ఆయన. 12 గంటలకు పోతే పీటర్ని ఏమంటాడు? ఏమయ్యా, ఒక్కరోజు అంటే నువ్వు ఏదో ఒక కారణం చెప్పావు, 2 రోజులు అంటే కారణం చెప్పావు, రోజు ఇదే పని అయ్యా, అవసరమైతే మానేయ్యా అంటారు. అంతేనా? భౌతికమైనటువంటి కార్యాలకు అంత నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని ఇంట్లో అర్థంగా సోమరోళంగా ఉండొచ్చా? సోమరుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. పాటలు అయిపోయినాకని వస్తాడు, వాక్యం చెప్పుడైనా వస్తాడు, సందేశటప్పుడైనా వస్తాడు. వానికి సమయం ఉండదు కదా, వాడిని అడిగేటోళ్ళే లేరు ఇంట్లో. అందుకని సోమరివైన చెడ్డదాసుడా, అంత్య దినాలు ప్రభు రాకడ దినాల్లో ప్రభు త్వరగా వస్తున్నాడు, జాగ్రత్త. దేవుని ఇంట్లో నమ్మకంగా బ్రతుకుదాం, దేవునికి నమ్మకంగా సేవ చేద్దాం, దేవునికి ప్రేమైన పిల్లల వలె ప్రభు నిజంగా పిలిచినటువంటి పిలుపుకు తగినట్టుగా, ఓ ప్రభా నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, నన్ను వాడుకో. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నేనున్నాను తండ్రి. ఇంతవరకు ఏ పరిచర్య లేకుండా సంఘములో చలామణి అవుతున్నవేమో, ప్రేమైన సహోదరుడా, నీ ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు. శత్రువుకు అవకాశం ఇస్తున్నావు. శత్రువు నిజంగా నీ పైన దాడి చేయడానికి వానికి ద్వారాలు తెరుస్తావు. అయితే పరిచర్యతో మనము పరలోకానికి సిద్ధపడాలి. పరిచర్యతో ప్రభువును ఘనపరచాలి. పరిచర్యలో ప్రభు ఇంటికి నమ్మకంగా ఉండాలి. అందుకనే మనల్ని మనం పరీక్షించుకొని మధ్యాహ్న కాల సమయంలో ఈ 2 పిలుపులకు మనము రామంటమేమో కానీ 3వ పిలుపు నిజంగా పిలుస్తాడు. నరులారా తిరిగి రండి, ఇంక అయిపోయింది, మీకు అవకాశం ఇచ్చాను, తరుణం ఇచ్చాను, రండి. ఆ పిలుపుకు మాత్రము తప్పకుండా మనం వెళ్ళాలి. ఆ చివరి పిలుపుకు మనం సిద్ధపడాలంటే ఈ 2 పిలుపులో మనం నమ్మకంగా ప్రభు కొరకు సాగిపోవాలి. అందుకని ఆ తలంపు ఏంటంటే, చివరిగా రక్షించబడిన తర్వాత మనము దేవుని ఇంట్లో నమ్మకంగా బ్రతుకుదాం.
మనం ఎంత నమ్మకంగా ఆయన్ని సేవిస్తామో నీ దేవుడు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ బిడ్డల పక్షాన అంత నమ్మకమైన దేవుడు. నువ్వు ఎంత అపనమ్మకంగా ఉంటామో దేవుడు కూడా అర్థంగా చూద్దాంలే అంటాడు. దేవుడు కూడా నిజంగా మొరపెడతావు. అపనమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా మొరపెడతారు. కానీ దేవుడు ఏమంటాడంటే అర్థంగా చూద్దాంలే అంటాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతా, నన్ను ఘనపరిచిన ఎడలా మిమ్మల్ని ఘనపరుస్తా. అర్థంగా నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏంటి ఈ మాటలన్నీ చదువుతాము, నోటికే పరిమితం కాదు. బైబిల్ నిజంగా చేతికి నోటికి పరిమితం, బ్యాగుకు పరిమితం కాదు. కానీ హృదయంలో మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా. నా తట్టు మీరు తిరగండి, నా మాటకి వినండి. అర్థమే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు. ఆయన యొద్దకు వస్తే నెమ్మది, ఆయన యొద్దకు వస్తే క్షేమము, ఆయన యొద్దకు వస్తే భారమంతా మన భారమంతా తీసి ఆయన మీద వేస్తా. అందుకని అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో నమ్మకంగా ప్రభువును సేవించే సంఘముగా, నమ్మకంగా ప్రభు కొరకు సాగిపోయే ప్రజలముగా, నమ్మకంగా ఆయన్ను సేవిద్దాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ మాట నీకు వర్తిస్తుందా? నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. ఎందుకంటే ప్రభు పక్షాన నువ్వు అంత నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతున్నావు, అంత నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్నావు. నిజంగా ధన్యుడివే. ఇంకా అపనమ్మకంగా ఉంటే, ఓ ప్రభువా, ఏ పని లేకుండా, ఏ పరిచర్య లేకుండా ఈ నేటి వరకు అపనమ్మకంగా నీ ఇంట్లో బ్రతుకుతున్నానయ్యా, అపనమ్మకంగా నీ ఇంటికి వచ్చిపోతున్నానయ్యా, అశ్రద్ధగా వస్తున్నానయ్యా, సోమరిగా ఉన్నానయ్యా అంటే ప్రభు నిన్ను అర్థంగా మంచి దాసునిగా, దాసురాలుగా చేస్తాడు. అర్థంగా మనం వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసగించకుండా వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకొని, ఓ తండ్రి, ఇంతవరకు నీ ఇంట్లో ఏ పరిచర్య లేకుండా కొనసాగుతున్నానయ్యా, రక్షణ తీసుకున్నానే కానీ నీ ఇంటిని అశ్రద్ధ చేశాను, పరిచర్యను మర్చిపోయాను. ఏ పరిచర్య, దేని కొరకు నేను ఎలా పరలోకానికి వెళ్ళాలి, ఏ పరిచర్య ద్వారా పరలోకానికి వెళ్ళాలి, నాకే పరిచర్య లేదే. అర్థమే ఏ పరిచర్య లేదే. లేకపోతే ఇప్పుడే ప్రభుని అడుగు. ప్రభు నిజంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనకిష్టమైన వారిని ఆయన పిలుచుకొని ఆయన వాడుకుంటాడు. ఆయనకిష్టమైనటువంటి వారంగా ఆయన చేతి కింద పోతా. అలాగ నా ప్రభువా, నన్ను నీ వాడుకో, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచు. మీ ఇంట్లో నమ్మకంగా, నీ సన్నిధిలో నమ్మకంగా, నీకు నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలుగా నన్ను సిద్ధపరచు అని మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మనల్ని నమ్మకస్తులుగా చేసేది అర్థంగా, మనల్ని దేవుని సంతోషపరిచేటువంటి విధానంలోనికి నడిపించేది ఒక్క సంఘం మాత్రమే. ప్రభు నిన్ను ప్రేమించి ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ సంఘానికి నిన్ను తీసుకొచ్చాడు. సంఘములో నీవు నమ్మకంగా బ్రతికేది నిజంగా నేర్పిస్తాడు. సంఘములో దేవుని సంతోషపరిచేది నేర్పిస్తాడు. సంఘములో దేవుని కొరకు ఎలాగోనో బ్రతికేది, దేవుని కొరకు ఎలాగోనో కొనసాగేది నేర్పిస్తాడు. సంఘములో నీ పరిచర్య ఏంటో చూపిస్తాడు. సంఘములో ప్రభు కొరకు ధైర్యంగా పరిస్థితులను తట్టుకొని ప్రభువును సేవించేది నేర్పిస్తాడు. సంఘములో నీకు నానా విధమైన జ్ఞానము నిజంగా దొరుకుతుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 8-11 వచ్చిన చదవడానికి సమయం లేదు. సంఘము ద్వారా నీకు నానా విధమైన జ్ఞానాన్ని నిజంగా సంఘములో నీకు దొరుకుతుంది. ఇటు సంఘాన్ని మనం అర్థంగా అశ్రద్ధ చేస్తే, ఎట్టి సంఘాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, అందుకని విశ్వసించబడిన వారు అందరూ వారు ఏం చేశారంట? ప్రతి దినము వారు దేవాలయములో తప్పక కూడుకొనిరి. ఈ అనుభవం నిజంగా మనకు సరైనటువంటి స్టాండర్డ్, మన పునాది, విశ్వాసములో మన పునాది ఎట్లుంటుందంటే ప్రతి దినము దేవాలయములో. చూసారన్నమాట. ఆ మాట చదివించి ప్రభు బల దగ్గరికి వెళ్తాం. చూడండి అన్నమాట ఎక్కడుందో, 2వ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. చూపించి బాధ్యత మాది, అందుకని యథార్థంగా ప్రభు బలలో పాల్పొందాం. విశ్వసించిన వారందరూ ఎక్కడుంది? 2వ అధ్యాయం 46 వచ్చిన చదవమ్మా.
వారు ఒకే మనస్సు కలిగి ప్రతిదినము చాలు ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఏం చేద్దామండి ఈ మాట మీ బైబిల్ ఉందా లేదా? ఫ్రాన్సిస్ అన్న బైబిల్ ఉందా? ఆ మాట మీ బైబిల్ ఉందిగా. ఏముందన్నా? వారు ఏక మనస్కులై చదువు ఆ మాట. వారు 46 వచ్చిన వారు ఏక మనస్కులై ఏముంది? చదవండి పర్వాలేదు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో, ప్రతిదినము ఈ మాట నేను చేద్దాం. వారు ఏక మనస్కులై వారానికి ఒక్కసారి మందిరములో కనబడిరి అంటే ఎంత బాగుండన్నా? ఏమన్నా పీటర్ అన్నా? అంతేగా. వారు ఏక మనస్కులై వారానికి ఒక్కసారి మందిరములో కనబడిరి. బాగుంటుంది కదా, అంతే కదా. కాదు, కానీ నిన్ను దేవుడు ఆశించిన రీతిలో సరిచేసేది, క్రమపరిచేది, దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థానానికి నేను ఎదిగింపచేసేది ఒక సంఘం మాత్రమే. అలాగున్న దేవుని సంఘంలో ఉన్నాం. దేవుడు ఆశించిన రీతిలో సంఘముతో కలిసి ప్రభువును ఘనపరిచే ప్రజలంగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగా. ప్రార్థన చేసుకున్నాం. మకరించండి. ఒక్క నిమిషము మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువులలో పాల్పొందాం.